హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజైతే నేను కోటి స్ట్రీట్ షాపింగ్ చూపిస్తున్నానండి. అక్కడ సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి వాకబుల్ డిస్టెన్స్లోనే. స్ట్రీట్ షాపింగ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే అన్ని వెరైటీస్ ఉంటాయండి, తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయండి. సో ఇప్పుడు క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్ట్రీట్ షాపింగ్స్లో కూడా. సో కోటి స్ట్రీట్ షాపింగ్స్లో మీకు నచ్చేటువంటి కలెక్షన్ ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ నుండి నేను స్టార్ట్ అయ్యానమాట. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యానండి. సో మనకి ఇక్కడ వాచెస్ ఉంటాయి అండ్ కిడ్స్ డ్రెస్సెస్ కానివ్వండి, జ్యువెలరీ ఐటమ్స్, ఫుట్వేర్, ఇంకా మనకి కూడా హాఫ్ శారీస్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని వెరైటీస్ దొరికేస్తాయండి. తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. కాకపోతే మీరు చేసేటువంటిది ఏంటి అంటే అది డ్యామేజ్ ఉందా, క్వాలిటీ ఎలా ఉంది, ఇక్కడ ఫర్ సపోజ్ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా తీసుకుంటే జిప్స్ అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఏ స్ట్రీట్ షాపింగ్ చేసినా సరే అండి. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ వచ్చి ఇవ్వలేని సిచ్యువేషన్ కదా. అంటే షాప్ నేమ్ ఉండదు, ఏమి ఉండదు, అలా మనకి ఇలా బండి పైన పెట్టేసి సేల్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ వచ్చి మనం ఆర్గ్యూ అది చేయలేం. కాబట్టి ఫస్టే చెక్ చేసుకొని తీసుకుంటే బెటరు. బట్ క్వాలిటీ పరంగా కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ కూడా చాలా కొత్తగా వచ్చేసాయండి. ఇయర్ రింగ్స్లో కూడా చాలా బాగున్నాయండి. ఇలా స్టడ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా బుట్టాల్లో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో ఇవైతే మనకి చాంద్బాలి లాగా అనమాట. జస్ట్ 50 రూపీస్లోనే సూపర్గా ఉన్నాయండి. బార్గెనింగ్ కూడా ఉంది కొన్ని చోట్లలో, కొన్ని చోట్లలో నో బార్గెనింగ్ అని చెప్పేశారనమాట. బట్ ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మనకి స్ట్రీట్ షాపింగ్స్లో బార్గెనింగ్ కూడా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా భలే ఉన్నాయండి ఇయర్ రింగ్స్. ఇవైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. 100, 150, 200, 250 అలా చెప్తున్నారు ప్రైస్ అయితే. ఇంకా ఇవి కూడా మనకి నెక్లెస్ డిజైన్స్ అనమాట, హారమ్స్, అలా బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు ఇలా స్ట్రేట్గా షాపింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్స్ కనిపిస్తాయి. ఇంకా ఇలా స్కార్ఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. 100, 150 రూపీస్ అలా చెప్తున్నారు. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే కాటన్ టైప్ ఉన్నాయి, జార్జెట్ టైప్ కూడా ఉన్నాయి. బాగున్నాయండి ఈ మోడల్లో కూడా. అండ్ ఇవైతే చున్నీస్ అనమాట, 50 రూపీస్ అంట. బాగున్నాయండి, ఎవరైనా వెళ్తే తీసుకోండి. క్వాలిటీ పరంగా కూడా బాగుంటాయండి. 50 రూపీస్ కంటే ఎక్కడొస్తాయి చెప్పండి. చున్నీస్ చాలా బాగుంటాయి. అందులో మల్టీ కలర్ కూడా ఉన్నాయి. ఇవి ప్లాజోస్ అంట. 100, 150 అలా చెప్తున్నారండి. బెలూన్ పాయింట్స్ లాగా ఉన్నాయి. ఇలా ప్లాజోస్ టైప్ కూడా ఉన్నాయండి. టీ షర్ట్స్ పైకి, నార్మల్గా స్ట్రైట్ కట్ టాప్స్ పైకి కూడా బాగుంటాయి. అండ్ టీ షర్ట్స్ కూడా పిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. సో కిడ్స్కి అని చెప్పాను కదా, నార్మల్గా న్యూబర్న్ బేబీస్కి కూడా బాగున్నాయన్నమాట. ఇవైతే టాప్స్ 150 రూపీస్ అలా పెట్టారండి. అండ్ ఈ బ్యాగ్స్ కూడా 150 రూపీస్ ఆర్ 200 చెప్పారండి. బట్ మనకి బార్గెనింగ్ అయితే చేస్తున్నారనమాట. ఒక 50 రూపీస్, 100 రూపీస్ తగ్గిస్తున్నారు. అండ్ ఇక్కడైతే మనకి సైడ్కి ఇలా షాప్స్ కూడా ఉన్నాయండి. ఇలా డ్రెస్సెస్ షాప్స్ అనమాట. సో మీకు కొన్ని షాప్స్ నేమ్స్ కూడా చూపిస్తాను, ఐడియా ఉంటే వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ ప్లాజోస్, టీ షర్ట్స్ అన్నీ కూడా 150, 100 అని బోర్డు పెట్టారు. అవైతే ఫిక్స్డ్ ఉంటాయంట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా 150 రూపీస్, 250 రూపీస్ అలా చెప్పారు. ఇంకా ఇయర్ రింగ్స్లో అయితే చూడండి, చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. స్టడ్స్ మోడల్లో చాలా బాగా వెరైటీస్ కనిపించాయి ఇక్కడైతే. సో మీకు వెళ్తుంటే మ్యాక్సిమం ఉంటాయండి. అంటే ఒక్కొక్కసారి ఇవి పెడుతుండొచ్చు, పెట్టకపోతుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు సర్టెన్ ప్లేస్ అని ఉండదు కదా, డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారనమాట. కొన్ని స్టాల్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడైతే చాలా వెరైటీస్ కనిపించాయండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, అట్లా బుట్టాల్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవైతే 200 కంట అండి. టాప్ అండ్ బాటమ్ నైటీ వచ్చేసింది, నైట్ వేర్ అనమాట. ఇవి 9 ఇయర్స్ పిల్లలకి అలా వస్తుండొచ్చండి. కాటన్లో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫ్రాక్స్ అయితే సూపర్ అండి, అసలు ఇక్కడైతే చాలా బాగున్నాయి. 150 రూపీస్ అంట. కాటన్లోనే బట్ మనకి కొంచెం మోడ్రన్ లుక్ లాగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను చూపించేవైతే 2 to 3 ఇయర్స్ పిల్లలకి వస్తుండొచ్చండి మేబీ. చాలా బాగున్నాయి కదా. నాకైతే ఈ ఫస్ట్ పింక్వి ఉన్నాయి చూసారా, సూపర్ అనిపించిందండి డిజైన్స్ కూడా. అండ్ క్యూట్గా కనిపిస్తారు పిల్లలు కూడా. ఇంకా ఇవన్నీ 200లో.
కొంచెం పెద్దవాళ్ళకి వస్తాయండి ఇవి. 5, 6 ఇయర్స్ పిల్లలకి అలా గూడా ఉన్నాయండి. 150, 200లోనే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా టాప్స్ అండి. స్ట్రెయిట్ కట్ టాప్స్ కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, డైలీ వేర్ పర్పస్‌గా గూడా సూపర్ ఉన్నాయి. 250 రూపీస్ అంట. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇక్కడ మీరు ఏది తీసుకున్నా అంతే అండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులో మీరు ఏది తీసుకున్నా 250 రూపీస్ అంట. ఇందులో కలర్స్, డిజైన్స్ కూడా ఉన్నాయండి. బట్ క్వాలిటీ కూడా మనకి అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, సో అలా ఉంటుందన్నమాట. మనం పెట్టే ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుందండి. నాకైతే కొంచెం బెటరే అనిపించిందండి క్వాలిటీ అయితే. మరి ఇయర్స్ వేయలేం కదా డ్రెస్సెస్. ప్రైస్కి ఆ డ్రెస్సెస్ క్వాలిటీ అనేది నాకైతే బెస్టే అనిపించిందండి. సో ఇక్కడ మొత్తం కూడా మనకి ఇలా షాప్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి హాఫ్ శారీస్, డ్రెస్సెస్ కలెక్షన్, ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ అలా ఉన్నాయన్నమాట. సో పిల్లర్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. దానికి పక్కనే ఉంటుంది ఆ స్టాల్ అయితే. ఇవన్నీ కూడా ప్లాజోస్ అనమాట. 100, 150లో వచ్చేస్తున్నాయండి. ప్లెయిన్గా లేకుండా కొన్ని కలర్స్ వైజ్గా ఉన్నాయి. అండ్ ఇవైతే మనకి నార్మల్గా షార్ట్స్ లాగా అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా పిల్లలకి నైట్ వేర్ అండి. ఇవి కూడా అంతే చెప్పారండి ప్రైస్. 150 రూపీస్ ఏదో చెప్పారు. ఏది పిక్ చేసుకున్నా 150, 200 అలా చెప్పారనమాట. బట్ నేను చెప్పే ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ కాదండి. మీరు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారండి. సో దాన్ని మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇవైతే ఫుట్వేర్ అనమాట. చాలా పెద్దగా ఉందండి ఈ షాప్ అయితే. సో మొత్తం కూడా ఫుట్వేర్ ఉంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. షూ టైప్ ఉన్నాయి, నార్మల్గా స్లిప్పర్స్ అలా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇవైతే 50 రూపీస్ అంట. చిన్న పిల్లలకు ఉన్నాయండి 50 రూపీస్లో. ఇంకా ఇలా వెళ్తూనే చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయండి. భలే ఉన్నాయి ఇవి కూడా. ఒక 1 ఇయర్ పిల్లల దగ్గర నుండి 5, 6 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి. ఇవి కూడా బడ్జెట్లోనే వచ్చేస్తాయండి. సో ఇవన్నీ అన్నమాట. ఇవి కూడా మనకి 500 బిలోలో వచ్చేస్తాయి కలెక్షన్స్. అండ్ ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్రాక్ మోడల్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్ టైప్ ఉన్నాయి, ప్లాజో టైప్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా టాప్స్ అనమాట. చాలా చాలా కలెక్షన్ అనిపించిందండి. స్ట్రీట్ షాపింగ్స్లోనే కొత్త కొత్త వెరైటీస్ అనిపించాయి అనమాట. 3 పీస్ సెట్స్. ప్రైస్ కూడా అక్కడే మెన్షన్ చేశారు చూడండి, 150, 250 అనేసి. బార్గెనింగ్ అంటూ ఏం లేదంట. ఇలా బోర్డు పెడితే బార్గెనింగ్ చేసేది ఉండదంట. ఇవి వెస్ట్రన్లో ఉన్నాయండి 300 రూపీస్లో. సో మనకి అంటే ఎంత బడ్జెట్లో కావాలో ఆ బడ్జెట్ని బట్టి కొన్ని కలెక్షన్స్ అక్కడ సెట్ చేసి పెట్టారండి. ఇక్కడ 2 పీస్ సెట్స్ ఉన్నాయి, నార్మల్గా 3 పీస్ ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, పార్టీ వేర్కి అలా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ కానివ్వండి, జ్యువెలరీ కలెక్షన్స్, అన్ని వెరైటీస్ దొరికేస్తాయండి. తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇవి కూడా. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ 50 రూపీసే అంట ఏది తీసుకున్నా. సో ఇక్కడే జ్యువెలరీ కలెక్షన్ చూడండి. వీటిపైనే ప్రైస్ కూడా మెన్షన్ చేశారనమాట వీళ్ళు, మళ్ళీ అడగొద్దు అనేసి. ఇది 500 అంట, ఇది 600, ఇది 1100 ఉందండి. గ్రాండ్గా ఉన్నాయి, బట్ కలెక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి కొన్నిటికి. ఇది కూడా 600లో. అండ్ ఇవైతే బ్లాక్ బీడ్స్. సో బ్లాక్ బీడ్స్ కూడా మనకి అంటే ఎనీ స్ట్రీట్ షాపింగ్స్లో నాకైతే ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఒకసారి ఒక చుట్టేసేయండి, ఒక రౌండ్, తర్వాత తీసుకోండి. ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్తారనమాట. అండ్ ఇవన్నీ కూడా జ్యువెలరీ కలెక్షన్ అండి. బట్ అన్నీ ట్రెండీ డిజైన్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వేసుకోవాలి అనుకుంటే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా బుట్టాలు చూడండి ఎంత బాగున్నాయో, హెవీగా ఉన్నాయి. ఇవైతే మనకి పల్స్ మాల అనమాట. క్రిస్టల్లో వచ్చినవి కానివ్వండి, ఇలా చైన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. హాఫ్ శారీ పైకి అలా పిల్లలకు కూడా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్లిప్పర్స్ కలెక్షన్ అనమాట. ఇవి కూడా మనకి 150, 250 చెప్తున్నారండి.
ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఫ్లాట్‌లో ఉంటాయి, హీల్స్ టైప్ కూడా ఉంటాయి, కొన్ని షో మోడల్స్ కూడా ఉన్నాయండి. జస్ట్ అలా నేను ర్యాండమ్ క్లిప్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఏ ఏ కలెక్షన్స్ ఉంటాయి చూపిద్దామని ఒక ఐడియా కోసం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కనిపించాయండి. ఈ షార్ట్ టాప్స్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు. 150 రూపీస్ అంట ఏది తీసుకున్నా. చాలా బాగున్నాయండి. జీన్స్ పైకి కానివ్వండి, ప్లాజోస్ పైకి చాలా బాగుంటాయి. ఇలా కాటన్ వచ్చింది 3/4 హ్యాండ్స్లో. ఇది మనకి పిల్లర్ నెంబర్ చూసారు కదా, 1206 అండి. B1206కి దగ్గరలోనే ఉంది. అంటే మీకు మళ్ళీ ఒక ఐడియా వస్తుంది కదా, షాప్ ఎక్కడ ఉంటుందో చెప్పట్లేదు అది అంటారనేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ నియర్లో ఉన్న ప్లేసెస్. ఇంకా ఇటు సైడ్ మొత్తం కూడా మనకి ఇలా స్టోర్స్ అయితే ఉన్నాయండి. హాఫ్ శారీస్, డ్రెస్సెస్ అలా ఉన్నాయన్నమాట. అండ్ టాయ్స్ కావాలన్నా కూడా చాలా ఉన్నాయండి. చూసారు కదా, షాపింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది మనకి. ప్రజెంట్ అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఇది ఒక సర్కిల్ లాగా ఉంది. సో ఇక్కడ వచ్చేస్తే మనకి జీన్స్ కానీ షార్ట్ టాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. స్ట్రెచబుల్ ఉన్నాయండి కొన్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఆపోజిటే మనకి ఎనీ ఐటెం 99 రూపీస్ అనేది ఒక స్టోర్ ఉంటుందండి. అది చూపిద్దాం అనుకున్నా బట్ మిస్ అయింది ఆ క్లిప్. అండ్ మన ఛానల్లో నేను బొంబాయి బజార్ అని ఒకటి చూపించానండి స్టోర్. 10 రూపీస్ 20 రూపీస్లో ఉంటాయి కదా ఐటమ్స్. సో అది కూడా మనకి ఈ ఏరియాలోనే వచ్చేస్తుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏదైనా ట్రెండింగ్ కావాలి అంటే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళండి. అసలు ఏది ట్రెండింగ్, ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉందో తెలిసిపోతుందండి ఈజీగా. ఏది వచ్చినా సరే కొత్తగా స్ట్రీట్ షాపింగ్స్లో దొరికేస్తుందండి ఈజీగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అయితే కొన్ని లెహంగాస్ పెట్టారండి. చాలా బాగున్నాయి. పట్టు లంగా ఓనీలు చిన్న పిల్లల దగ్గర నుండి ఒక 15 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉన్నాయి. చూడండి, 12 ఇయర్స్ పిల్లల వరకు ఉన్నాయండి. సో ప్రైస్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 250, ఇంకా కొన్ని 550, 450 అలా చెప్తున్నారు. సైజెస్ని బట్టి ప్రైస్ ఉంటుందంట. బాగున్నాయండి క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా ట్రెడిషనల్గా భలే అనిపించిందండి. అబ్బాయిలకి, అమ్మాయిలకి, చిన్నపిల్లలకి బాగున్నాయండి ఇక్కడ. ఇది మనకి లేడీస్ ఎంపోరియం లాగా ఉంది. చాలా వెరైటీసే ఉన్నాయండి ఇందులో. ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా బాగుంది వీళ్ళ దగ్గర. ఈ హారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న నెక్ సెట్. ఇది మనకి లాంగ్ ఇంకా షార్ట్ వచ్చిందనమాట. స్ట్రీట్ షాపింగ్స్లో కూడా అసలు జ్యువెలరీ కలెక్షన్ అయితే ఏ మాత్రం తగ్గట్లేరండి. చాలా బాగుంటుంది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇలా మనకి ఇన్విజిబుల్ చైన్స్ వచ్చాయి కదా, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి.